సంక్రాంతి సంబరాల్లో భాగంగా బాపట్ల జిల్లా చీరాల మండలం వైకుంఠపురంలో కొనికివారి ఇంట ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వందలాది బొమ్మలు సేకరించి ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. మట్టి బొమ్మలు, రామాయణం, మహాభారతం, పంచతంత్రం కథలు తెలిపే బొమ్మలు, పల్లె వాతావరణం దృశ్యాలతో 1500 వరకు బొమ్మలు కొలువుదీరి సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. బొమ్మల కొలువును తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై హర్షం వ్యక్తం చేశారు. పురాణాలు, ఇతిహాసాలు తెలిసే విధంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మా ఇంట్లో బొమ్మల కొలువు అనేది చాలా అద్భుతంగా జరిగింది. ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి మేము పెట్టినటువంటి ఈ చిన్నపిల్లల కథలు కానీ, పురాణాల్లో ఉన్న ఎన్నో అంశాలు కానీ, రామాయణం, మహాభారతం ఎన్నో మేము ఇక్కడ పొందుపరిచాము. అవన్నీ చూసి వాళ్ళు ఎంతో ఆనందించారు. ఇది మా కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. దీన్ని మేము కూడా ఇప్పుడు కొనసాగిస్తున్నాము. రామాయణంలో ముఖ్యమైన ఘట్టాలు అయిన రాముని జననం దగ్గర నుంచి యుద్ధం, తర్వాత కళ్యాణం, తర్వాత రాముడు శూర్పణఖని వధించినది, ప్రతి ఒక్కటి మేము అన్ని పొందుపరిచాము. అలాగే మహాభారతంలో కూడా ద్రౌపది వస్త్రాభరణం, అలాగే ద్రౌపది కళ్యాణం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా స్కూల్ ఇంకా క్యారమ్ బోర్డ్స్ ఇట్లాంటివి కూడా ఆహ్లాదకరంగా ఉన్నాయి ఇక్కడ బొమ్మలు. ఈ బొమ్మలన్నిటిని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మాకు దాదాపు ఒక 10 రోజులు పడుతుంది. తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. అందరం ఎంతో ఘనంగా చేసుకుంటాము. ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాల్లో, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పండుగ కోసం ఖచ్చితంగా ఇంటికి చేరి ఆనందంగా కుటుంబంతో కలిసి జరుపుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది. బొమ్మల కొలువు అనేది ఇక్కడ బాగా కొలువు తీరుతుంది. ప్రతి సంవత్సరము దాన్ని చేస్తాము. దీని నిమిత్తము ప్రతి సంవత్సరము ఎన్నో బొమ్మలు అనేవి కొంటూ ఉంటాము. మా అత్తగారు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి చెన్నై వెళ్ళి మరీ అక్కడ బొమ్మలు కొనుక్కొని తీసుకొస్తూ ఉంటారు.